హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. ఇవాళ నేను చెప్పబోతున్న కథ జి రుక్మిణీదేవి గారు రాసిన కష్టానికే ఫలితం అనే కథ. అనగా అనగా పుష్పవంతమనే నగరానికి వర్ణకేతుడు యువరాజు. అతడికి తరచుగా ఒక కల రావడం జరిగింది. ఆ కలలో అతనికి ఒక నాగకన్య కనిపించి, నా కోసం మీ నగరపు సముద్ర తీరాన వెతుకు అని చెప్పి చిరునవ్వు నవ్వి అదృశ్యమయ్యేది. ఇలా మళ్లీ మళ్లీ కలలో కనిపించడంతో రాజకుమారుడికి ఆ నాగకన్యనే పెళ్లాడాలన్న కోరిక గాఢంగా కలిగింది. దాంతో అతను 1-2 సార్లు తమ నగరానికి సమీపంలో గల సముద్ర తీరం వెంబడి అటు నుండి ఇటు, ఇటు నుండి అటు తిరిగి వచ్చాడు. కాని నాగకన్య అతడికి కనిపించలేదు. దాంతో అతడు తన ఆంతరింగులకు తన కల గురించి చెప్పి సముద్ర తీరాన నాగకన్యను వెతికి తీసుకురమ్మని పంపించాడు. వాళ్ళు సముద్ర తీరం వెంబడి ఎంతో శ్రమపడి కాపలా కాసినా కూడా నాగకన్య జాడ తెలుసుకోలేకపోయారు. అప్పుడు వర్ణకేతుడు ఒక చాటింపు వేయిస్తూ, సముద్ర తీరాన వెతికి నాగకన్యను తెచ్చిన వారికి 1000 బంగారు కాసులు ఇస్తానన్నాడు. ధనాశతో ఎన్నో వేల మంది సముద్రం తీరం వెంబడి తెగ తిరిగారు. కొందరు సాధ్యమైనంత వరకు సముద్రంలోకి ఈదుకుంటూ కూడా వెళ్లారు. కాని ఎవరూ నాగకన్యను చూడలేదు. రాజుగారి మంత్రులు రాజకుమారుడితో, నీకెందుకు ఈ భ్రమ? ఆ కల కూడా అన్ని కలల అలాగే ఒక భ్రమ. ఆ నాగకన్య నిజం కాదు. అనవసరంగా శ్రమపడడం దేనికి అన్నారు. ఆలోచించి చూడగా రాజకుమారుడికి కూడా వాళ్ళు చెప్పింది నిజమేమో అనిపించింది. నాగకన్య కోసం వెతకడానికి వచ్చిన వారిలో సంగముడు అనే కటిక పేద యువకుడొకడున్నాడు. మిగిలిన వాళ్లంతా తమ ప్రయత్నాన్ని మానుకున్నా సంగముడు తన ప్రయత్నాన్ని అస్సలే మానలేదు. నాగకన్య ఎవరికీ కనబడకపోవటానికి కారణం, వాళ్ళంతా ఆమె కోసం చూశారు కానీ ఆమె కోసం వెతకలేదు. వెతికితే గాని ఆమె కనిపించదు. అంతేకాదు, ఆమె ఏ రూపంలో ఉండేది ఎవరికీ తెలియదు. సంగముడు బంగారు కాసుల కోసం నాగకన్యను దీక్షతో వెతకడానికి నిశ్చయించాడు. అతడు సముద్ర తీరానే సంచారం చేస్తూ ఇసుకలో కనిపించే ప్రతి ఎండ్రకాయను, ఇతర పురుగులను చూసి, నువ్వు నాగకన్యవు కావు కదా అని అడుగుతూ వచ్చాడు. ఇసుకలో ఏదైనా వస్తువు కనిపిస్తే అది ఒకవేళ నాగకన్యేమోనని పైకి తీసి జాగ్రత్తగా చూసేవాడు. సంగముడు ఇలా దీక్షగా సముద్ర తీరాన వెతుకుతూ ఉండగా అతనికి ఇసుకలో సగం కూరుకుపోయి మెరుస్తూ ఏదో కనబడింది. సంగముడు దాన్ని పైకి తీశాడు. అది ఒక ఉంగరం. బాగా మట్టి పట్టి ఉంది. దాన్ని కడుగుదామని వాడు నీటికేసి వెళ్ళాడు. కాని వాడికి నీరు అందక వెనక్కుపోయింది. వాడు మరి 2 అడుగులు ముందుకు వేశాడు. సముద్రపు నీరు మరో 2 అడుగులు వెనక్కిపోయింది. సంగముడు అమిత ఆశ్చర్యపడుతూ అలాగే ముందుకు వెళ్ళాడు. నీరు వాడికి దారి ఇస్తూ ఎంతో దూరం తీసుకుపోయింది. అకస్మాత్తుగా వాడికి, వచ్చాడు వచ్చాడు, మణిప్రహేళి నీ భర్త వచ్చాడు అన్న కేకలు వినిపించాయి. వాడు తలెత్తి చూసి తాను ఒక తోట మధ్యలో ఉన్నట్టు తెలుసుకున్నాడు. ఆ తోటలో ఒక మందిరం ఉంది. తోటలోని చెట్ల నుంచి, మందిరం నుంచి వెన్నెల లాంటి మృదువైన కాంతి వస్తున్నది. మందిరం మణులతో నిర్మించినట్టుగా ఉంది. మందిరం నుండి కొందరు నాగకన్యలు వచ్చి, రండి రండి అని సంగముణ్ణి ఆహ్వానించారు. అతను లోపలికి వెళ్లేసరికి మణిప్రహేళి అనే అద్భుత సుందరి ఎదురు వచ్చి అతనికి స్వాగతం చెప్పి ఒక ఆసనంలో కూర్చోబెట్టింది. నా కోసం చాలా శ్రమపడ్డావు. ముందు మంచి దుస్తులు ధరించి భోజనం చెయ్యి అందామె. నేను శ్రమపడ్డ మాట నిజమే, కాని నా కోసం కాదు, మా యువరాజు ఇస్తానన్న బహుమానం కోసం. నువ్వు నా వెంట వచ్చినట్టయితే నిన్ను మా యువరాజుకు అప్పగించి ఆయన ఇచ్చే బహుమానం పుచ్చుకుంటాను అన్నాడు సంగముడు. అది సాధ్యం కాదు అంటూ మణిప్రహేళి జరిగిన సంగతంతా ఇలా చెప్పుకొచ్చింది. నేను నా చిలికెత్తలు ఒక వెన్నెల రాత్రి సముద్ర తీరాన ఆటలాడడానికి వెళ్ళాం. అప్పుడు నా ఉంగరం ఎక్కడో పడిపోయింది. కన్య ధరించిన ఉంగరం ఏ పురుషుడి చేతికి వస్తే ఆ పురుషుడే ఆమె భర్త అని మా నియమం.
మా కన్యలు తాము పెళ్లాడగోరిన వాడి చేతిలో తమ ఉంగరం పెట్టి స్వయంవరం చేస్తారు. నా ఉంగరం ఏ పురుషుడికి దొరికితే ఆ పురుషుడు మా నాగలోకానికి స్వేచ్ఛగా రాగల ఏర్పాటు మా తండ్రి గారు చేశారు. ఆ ఉంగరం సంపాదించేవాడు రాజు కొడుకైతే ఘనంగా ఉంటుందనుకుని మీ రాజకుమారుడికి నేను కలలో కనిపించేలా చేశాడు మా తండ్రి గారు. ఈ విషయంలో మా తండ్రి పొరపడ్డాడు. నా ఉంగరం వెతకడం కష్టంతో కూడిన పని. గొప్పవాళ్ళు ఇంద్ర పదవి వస్తుందన్నా కూడా దానికోసం శ్రమపడలేదు. నీ వంటి సహనశక్తి, దీక్ష కలవాడే అలా శ్రమపడగలడు. నీవు శ్రమించి నన్ను భార్యగా సంపాదించుకున్నావు. నీకు బంగారం కావాలంటే ఆ యువరాజు ఇచ్చిన దానికన్నా 1,00,000 రెట్లు నేనే ఇయ్యగలను. అది ఇలా ఉండగా నేను నీ వెంట వచ్చి నీ భూలోకంలో నివసించడం సాధ్యం కాదు. నీవే ఇక్కడ ఉండిపో అంది. అందుకు సంగముడు సంతోషంగా ఒప్పుకుని మణిప్రహేళిని పెళ్లాడి నాగలోకంలోనే ఉండిపోయాడు. పుష్పదంతంలో వర్ణకేతుడికి నాగకన్య మళ్లీ కలలో కనిపించలేదు. అతను త్వరలోనే ఆమెను మర్చిపోయి వేరొక రాజకన్యను పెళ్లాడి అతడు కూడా సుఖంగా ఉన్నాడు. అది కథ. కథ కంచికి మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.